Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఆల్రెడీ 130 దాకా కాన్స్టిట్యున్సీల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేసాము. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్. ఈ వీడియోలో వచ్చేసరికి కాకినాడ సిటీ నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ కాకినాడ పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన కాకినాడ జిల్లా కిందకి వస్తుంది. ఇక్కడ కులాల వారీ ఓట్లు ఎలా ఉన్నాయి అని చూస్తే కాపు కమ్యూనిటీ దాదాపు 60-65 వేల దాకా ఈ నియోజకవర్గంలో ఉంటారు. ఎస్సీలు దాదాపు 30-35 వేల మంది దాకా ఉంటారు. దీంట్లో మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం 2 కలిపి. ముస్లింలు దాదాపు 13-15 వేల దాకా ఉంటారు. రెడ్డి సామాజిక వర్గం కూడా దాదాపు 18-20 వేల దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. మత్స్యకార సామాజిక వర్గం వచ్చేసి 80-82 వేల దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా మత్స్యకార సామాజిక వర్గాందే అధిక ఓటు అని చెప్పొచ్చు. దాదాపు 80,000 మంది పైచిలుకు వారు ఉండడం వల్ల ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఎటువైపు టిల్ట్ అయితే వాళ్ళే గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఇంకో సైడు కాపు సామాజిక వర్గం కూడా డామినెంట్ ఫోర్సే అని చెప్పొచ్చు ఈ నియోజకవర్గంలో. ముఖ్యంగా జనసేనకు కూడా ప్రభావవంతమైన ఓట్లున్నాయని చెప్పొచ్చు. వాళ్ళు 100% టీడీపీ వెనకాల ర్యాలీ అవుతే ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ కాపు సామాజిక వర్గం, మత్స్యకార సామాజిక వర్గం ఎవరు ఒకరికే సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. ఒకరు ఒక పార్టీకి చేస్తే ఇంకొకరు ఇంకొక పార్టీకి చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ నియోజకవర్గం కొంచెం ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఇంకా ఎస్సీలు, ముస్లింలు, రెడ్లు దాదాపు అది 70,000 మంది దాకా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీ వెనకాల ర్యాలీ అవుతా ఉండడము వైఎస్ఆర్‌సీపీకి కొద్దిగా లాభించే అంశం అని చెప్పొచ్చు. మత్స్యకార వర్గ సామాజిక వర్గాల్లో కూడా ద్వారంపూడి గారికి పర్సనల్ ఇమేజ్ ఉండడం ఆయనకు బెనిఫిట్ అవుతా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూస్తే 2009లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున 9,279 ఓట్లు 7.8% మార్జిన్‌తో గెలవడం జరిగింది. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ రెండవ స్థానంలో, వనమాడి వెంకటేశ్వరరావు గారు మూడో స్థానంలో రావడం జరిగింది. 2014లో జనసేనతో పొత్తు ప్లస్ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలి అనుకుని చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన 24,000 ఓట్ల భారీ మెజారిటీతో 17% మార్జిన్‌తో గెలవడం జరిగింది. 2019లో తిరిగి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ వేవ్ అనొచ్చు. ఇంకొకటి జనసేన వాళ్ళు కూడా క్రియాశీలకంగా ఓట్లు చీల్చడం అని చెప్పొచ్చు. ఈ 2 రీజన్స్‌తో దాదాపు 14,000 పైచిలుకు మార్జిన్‌తో 8% మార్జిన్ క్యాప్‌తో గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గం వచ్చేసి 2008 డీలిమిటేషన్ తర్వాత ఫామ్ అయిన కాన్స్టిట్యుయెన్సీ. ముందు కాకినాడ పూర్తిగా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉండేది. ఇప్పుడు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ 2 నియోజకవర్గాలు అవ్వడం జరిగింది. సో ఈ వనమాడి వెంకటేశ్వరరావు గారు 99లో కూడా కాకినాడ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈయన మొత్తం 5 సార్లు పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే నేను ఇందాక చెప్పినట్టు జనసేనకి ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఓట్లున్నాయని చెప్పొచ్చు. వైఎస్ఆర్‌సీపీకి గత ఎన్నికలలో దాదాపు 74,000 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 60,000 దాకా ఓట్లు రావడం జరిగింది. జనసేనకి 30,000 పైచిలుకు ఓట్లున్నాయని చెప్పొచ్చు. బీజేపీకి 1,581. సో ముగ్గురికి చూసుకుంటే దాదాపు 91,500 ఓట్ల ఎన్డీఏ కూటమిగా రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే దాదాపు 17,500 ఎన్డీఏకి అదనంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఇంపాక్ట్ అనేది హ్యూజే అని చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీ తరపున లాస్ట్ ఎలక్షన్స్‌లో బలమైన క్యాండిడేట్ పోటీ చేయడం కూడా ఆయన ఓట్లు కూడా ఈ జనసేన ఓట్లకి ర్యాలీ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే అంతకుముందు ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళకి కూడా దాదాపు 40,000 ఓట్లు రావడం జరిగింది. సో జనసేనకి నియోజకవర్గంలో మంచి పట్టే ఉందని చెప్పొచ్చు. ఇంకా ముత్తా గోపాలకృష్ణ గారు ఈయన 1983-89, 94-99 వరకు టీడీపీ పార్టీ తరపున 2004-9 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2016, 17 ఆ టైంలో ఆయన వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పటికీ ఇక్కడ ఈ సీట్ 2019లో సీట్ రాదని చెప్పి జనసేన పార్టీలోకెళ్ళి ఈయన కొడుకు గారు పోటీ చేయడం జరిగింది. ఆయనకి 30,000 ఓట్లు రావడం జరిగింది. నెక్స్ట్ వనమాడి వెంకటేశ్వరరావు ఈయన 99-2004, 2014-19 2 పర్యాయాలు టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఈయన మీద ఎక్కువ అవినీతి ఆరోపణలు అందుబాటులో ఉండడు అని చాలా రీజన్స్ వల్ల ఈయన ఘోరంగా ఓడిపోయి 2019లో ఇప్పుడు మళ్ళీ 2024లో కూడా ఈయనకే సీట్ ఇవ్వడం జరిగింది. ఎంత మటుకు గెలుస్తాడు అనేది చూడాలి. నెక్స్ట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన 2009-14 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున, 19 నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో దాదాపు 20,000 ఓట్ల పైచిలుకు ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి
ఈయననే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయనకు మంచి ఇమేజే ఉంది నియోజకవర్గ పరంగా. సో, ఈ నియోజకవర్గం ఏమవుతుందా అని చూడాలి. నెక్స్ట్ ఈయన ముత్తా శశిధర్ గారు. ఈయన ముత్తా గోపాలకృష్ణ గారి కుమారుడు. ఈయన కూడా జనసేన పార్టీ తరపున 2019లో పోటీ చేసి దాదాపు 30,000 ఓట్లు పైచిలుకు తెచ్చుకున్నాడు. కానీ ఈ నియోజకవర్గం ఈయనకి సీట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకివ్వడము, టీడీపీకి టికెట్ ఇవ్వడం ఈయన ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు అనేది ప్రస్తుతానికి క్వెషన్ మార్క్‌గా ఉంది. ఈయన 2016, 17లో కూడా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నాడు. ఈయన దీని తర్వాత జనసేన పార్టీలోకెళ్ళి జనసేన తరపున క్రియాశీలకంగానే ఉన్నారని చెప్పొచ్చు. పార్టీ టికెట్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ కాకినాడ రూరల్ జనసేనకి ఇవ్వడం వల్ల కాకినాడ ఇది సిటీ వచ్చేసి టీడీపీ ఖాతాలోకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన ప్రస్తుతానికైతే తిరుగుతా ఉన్నారు గానీ, ఈయన వర్గం ఎంతవరకు టీడీపీ ఎనకాల ర్యాలీ అవుతుంది అనేది ప్రస్తుతానికి ఒక పెద్ద క్వెషన్ మార్క్‌గా ఉంది. నెక్స్ట్ చూస్తే కాకినాడ సిటీ తరపున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వైఎస్ఆర్‌సీపీ తరపున వనమాడి వెంకటేశ్వరరావు గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉన్న పాజిటివ్స్ ఏంటంటే మత్స్యకార వర్గాల్లో ఎక్కువగా మంచి ఇమేజ్ ఉండటము, వాళ్ళు 80,000 ఓట్ల పైచిలుకు ఉండడం, వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండటం, వాళ్ళకి ఉద్యోగాలు గాని, సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు గాని చేయడం ఈయన అదనపు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కరోనాలో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఈయన ఇమేజ్ ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. దాదాపు గత 15 సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని అందుబాటులో ఉండటము, 2009లో పోటీ చేసి గెలవడము, అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అవి చేయడము, 2014లో ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండటం, మళ్ళీ 19లో మంచి మెజారిటీతో గెలవడం ఈయన ఇమేజ్ ఇంకా బూస్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారితో రిఫ్ట్ కూడా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ ఓట్లన్నీ కన్సాలిడేటెడ్ అవ్వడానికి వైఎస్ఆర్‌సీపీకి అవకాశం వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే పెద్దగా హ్యూజ్ నెగెటివ్స్ ఏంటంటే ఈయనకి నోటి దురుసు కొంచెం ఎక్కువ అని చెప్పేసి అది నెగెటివ్ అవుతా ఉంది. ప్లస్ ఈ జనసేన టీడీపీ పొత్తు కారణంగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంతవరకు ఈయన వెనకాల ర్యాలీ అవుతాయి అనేది ఒకటి క్వెషన్ మార్క్‌గా ఉంది. ఇంకొకటి ముద్రగడ గారి ఇంపాక్ట్ కూడా ఈ నియోజకవర్గంలో బలంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఆయన కూడా ఈ నియోజకవర్గంలో ద్వారంపూడి గారికి సపోర్ట్ చేస్తా ఉండడం కొంచెం సేఫ్ జోన్‌లో ఈయనను ఉంచుతా ఉందని చెప్పొచ్చు. ప్లస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ నార్మల్‌గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా వనమాడి వెంకటేశ్వరరావు గారికి ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా పెద్దగా అభివృద్ధి చేయలేదు. ప్లస్ నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉండరు. కార్యకర్తల్ని గాని ఆహ్, పెద్దగా పట్టించుకోరు అనే దాంతో 2019లో భారీగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా 2, 3 సంవత్సరాలు అంటే కరోనా అయిపోయేంత వరకు కూడా నియోజకవర్గంలో క్రియాశీలకంగా లేరు. లాస్ట్ వరకు కూడా ఈయన టికెట్ మీద ఎక్స్‌పెక్టెన్సీ చాలామంది ఆశావాహులు ఉండటం కూడా ఈయనకు నెగెటివ్‌గా వచ్చింది. లాస్ట్‌లో ఈయనకి టికెట్ ప్రకటించడము, టీడీపీ వాళ్ళు ఆల్రెడీ ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యే టికెట్‌ని ఆశిస్తా ఉండడము, ఇంకొకరు జనసేన నుంచి కూడా వాళ్ళు టికెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉండడం, ఇవన్నీ ఈయనకి నెగెటివ్ అయ్యే అవకాశాలున్నాయి. ప్లస్ 2014 నుంచి 19 వరకు ఈయన మీద అవినీతి ఆరోపణలు గాని, అక్రమాలు చేశారని గాని, ఇవన్నీ ఇంపాక్ట్ వల్ల ఈయనకు కొంచెం నెగెటివ్ ఉందని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం నా అంచనా ప్రకారం అయితే ఇప్పుడు నాకున్న ప్రెడిక్షన్ అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయని నేను అనుకుంటున్నాను. ముఖ్య కారణం ఏందంటే టీడీపీ, జనసేన పొత్తు ప్లస్ ఆ ముత్తా శశిధర్ గారు గూడా టీడీపీ ఎనకాలనే ఉండటం గూడా ఈ నియోజకవర్గంలో టీడీపీకి కొద్దిగా బెనిఫిట్ చేస్తా ఉందని జెప్పొచ్చు. ఇంకొకటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద గూడా పాజిటివ్ ఇమేజ్ ఉంది. సాలిడ్ ఇమేజ్ ఉంది. జనాల్లోకి చొచ్చుకుపోగలుగుతాడు. మత్స్యకార వర్గంలో గూడా గట్టి పట్టుంది. కాపు సామాజిక వర్గానికి ముద్రగడ గారిని దింపారు. అయినా గూడా ఓవరాల్‌గా చూసుకుంటే టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కాకినాడ సిటీ కూడా ఉంటుందని చెప్పొచ్చు. వనమాడి గారి మీద వ్యక్తిగతంగా 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలున్నా జ జ టీడీపీ క్యాడర్‌ని పట్టించుకోవట్లేదన్నా గూడా ఇవన్నీ ఓవర్‌కమ్ చేసి ఈ పొత్తు గెలుస్తుందేమోనని నేను ప్రెడిక్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు గాని ఈ ప్రెడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ ట్రై టు సబ్‌స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.